వెల్కమ్ టు జేబీకే కుకింగ్ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు రీచ్ అవుతాయి. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, ఇలాగే సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ. ఎవరైనా సరే ట్రై చేయండి ఒకసారి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మటన్ గ్రేవీ కర్రీ వచ్చేసి కుక్కర్లో ఎలా చేసుకుందామో చక్కగా సింపుల్గా అయిపోతుందండి ఈ కర్రీ వచ్చేసి. ఇప్పుడు నేను మటన్ని చక్కగా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను. ముక్కలు చిన్న చిన్నగా ఇలా నీట్గా కడిగి పెట్టేసుకుంటే చాలా బయట అంతా తెస్తారు కదా, అందువల్ల నీట్గా కడిగి పెట్టేసుకోవాలి. నేను 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరకాయలు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోండి. మీ ఇష్టం, పల్లి ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది పల్లి ఆయిల్తో వండితే నాన్ వెజ్ అయినా వెజ్ అయినా చాలా టేస్ట్ ఉంటాయండి. వచ్చేసి ఫ్రై చేసేయాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగ ఏంటంటే మటన్ అనేది కుక్కర్లో వేస్తేనే ఉడుకుతుంది కదా, ఎందుకంటే కొన్ని గట్టిగా ఉంటాయి ముక్కలు అనేవి. అందుకే కుక్కర్లో అయితే త్వరగా కుక్ అయిపోతుందని కుక్కర్లో వేసాను. చక్కగా ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 1 టేబుల్ స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం అనేది ఏంటంటే పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్న ఉంది కదండి మటను, ఆ మటన్ అనేది దానిలో వేసేయండి. ఈ నీళ్ళు అనేది చక్కగా మనము ఎగిరిపోవాలండి. ఆ తర్వాతే మన కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలాగా మనము తిప్పేసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు వేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. వాటర్ అనేది మనకి నీసు వాటర్ ఉంటాయి కదా, అవన్నీ మీకు వాటర్ అంతా పోవాలి, చక్కగా నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇలాగ చక్కగా మనము పసుపు వేసి తిప్పేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. మన ఛానల్ని ప్లీజ్ ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే లాంగ్ వీడియోస్ చూసి అదేవిధంగా సపోర్ట్ చేయండి, షార్ట్స్ కూడా సపోర్ట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియో వచ్చేసి. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ అనేది ఉప్పు వేసుకొని తిప్పుకోవాలన్నమాట. చక్క మటన్ కూర అనేది కుక్కర్లో వేసుకోండి, మెత్తగా ఉడికిపోతుంది. ఎందుకంటే గట్టిగా ఉంటే పిల్లలు ఇష్టపడారు కదా, అందుకని కొంచెం మెత్తగా ఉంటే ఇష్టపడతారు. ఇప్పుడు కారం అనేది ఒక 2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసేసుకొని మనము ఇలాగ ఒక 2 నిమిషం ఉంచేసి ఇప్పుడు వాటర్ అనేది 1 గ్లాస్ వాటర్ అనేది పోయండి. ఇలా వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టేసుకోండి. మ్యాక్సిమం 4-5 మీడియం సైజులో పెట్టి విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి. 4-5 విజిల్స్ అయితే కంపల్సరీ రావాలండి. మటన్ అనేది బాగా గట్టిగా ఉన్నట్టయితే, అంటే ముదురుగా పోతు కానీ లేకపోతే గొర్రె షీప్ ఉంటుంది కదా, అలాగా ఏమన్నా గట్టిగా అయితే మాత్రం మనం ఏంటంటే 5-6 విజిల్స్ అనేది కంపల్సరీ రావాలన్నమాట. ఆ విజిల్స్ అన్నీ వేసిన తర్వాత మూత తీసి ఒకసారి చూద్దాం. చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిన వాటర్ కూడా మనము ఇప్పుడు మసాలాలు అనేది ఒక్కొక్కటి యాడ్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1 చిటికెడు అనేది గరం మసాలా, అదేవిధంగా మటన్ మసాలా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేసుకోండి. ఇలాగ చక్కగా కుక్ అయ్యే వరకు, దగ్గర పడే వరకు మనకి ఏంటంటే గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఉండగానే కట్టేసుకోండి. రోస్ట్ లాగా కావాలనుకుంటే ఇంకా డ్రై చేసుకోండి. ఇలాగ అన్నీ వేసుకొని ఇలాగ చేసుకోవాలన్నమాట. ప్లీజ్ అండి, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాగ చక్కగా దగ్గర పడేలాగా మీరు అదే పరోటాలా కావాలంటే ఇలాగ సూప్ లాగా వదిలేసి కట్టేసేయండి. ఇంకా డ్రై కావాలి, గ్రేవీ కర్రీ కావాలంటే ఇలాగ దగ్గర పడేయాలి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అనేది వేసేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు కొత్తిమీర అనేది అలా వదిలేయండి వదిలేస్తే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి మటన్ గ్రేవీ కర్రీకి మనకి అనేది కర్రీ ఫ్లేవర్ తెలుస్తుంది. లాస్ట్లో కూడా కొంచెం లైట్గా యాడ్ చేయండి కొత్తిమీర అనేది. కుక్కర్లో వేసాం కాబట్టి చక్కగా మెత్తగా ఉడికిపోయిందండి. అంతే కదా, మటన్ కర్రీ అనేది చక్కగా కుక్ అయిపోయింది. మీకు ఎంతో టేస్టీగా ఉంటుంది. చపాతీ, పరోటా వాటిల్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ ఎక్కువ ఉంటే ఇంకా టేస్ట్ అనేది మటన్ కర్రీలో బాగుంటుందండి. ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీకు లాంగ్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. స్కిప్ చేయకుండా లాంగ్ వీడియోని సపోర్ట్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. మరిన్ని వెరైటీలన్నీ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ అండి వెరీ మచ్. అందరికీ పేరు పేరున విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.